ఒక ఊరిలో ఒక నగల వ్యాపారి ఉండేవాడు. ఆయన కొడుకు రవి చేతి నిండా డబ్బులుండడంతో తన చుట్టూ చెడ్డవాళ్లే చేరారు. అది గ్రహించిన తండ్రి పోకిరీలతో స్నేహం మంచిది కాదని కొడుకును చాలాసార్లు హెచ్చరించాడు. కానీ రవి అవేవీ వినిపించుకునేవాడు కాదు. వాళ్ళనే అంటిపెట్టుకుని తిరిగేవాడు. కొడుకును ఎలా ధరకు తెచ్చుకోవాలో తెలియక పొరుగురి తన ఫ్రెండ్ని అడిగాడు వ్యాపారి. కాసేపు ఆలోచించాక అతడు ఉపాయం చెప్పాడు. ఇంటికి రాగానే కొడుకును పిలిచిన వ్యాపారి, రవి, మనం ఓ ముఖ్యమైన పని మీద కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంది. తిరిగి వచ్చే వరకు మన ఇంట్లోని నగలు ఎవరి వద్ద పెడితే బాగుంటుంది చెప్పు అని అన్నాడు. రవి తన మిత్రుల్లో ఒకరి పేరు చెప్పాడు. ఆ రోజే తండ్రి ఇచ్చిన మూటను మిత్రుడికి అప్పగించి వచ్చాడు రవి. కొద్ది రోజుల్లోనే పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తండ్రి కొడుకులు వచ్చి రాగానే తండ్రి మిత్రుడి ఇంటికెళ్ళి నగలు తీసుకుని రా అని చెప్పాడు. రవి వెళ్ళాడు. రవి ఇంటికి తిరిగి వచ్చి, నాన్న, మీరు నా పరువు తీశారు. నకిలీ నగలిచ్చి స్నేహితుడి ముందు నన్ను అవమానపరిచారు అని కోపంగా అన్నాడు. తండ్రి నవ్వి, ఆ మూటలో ఏమున్నాయో చూడాల్సిన అవసరం ఏంటి? సరే, చూసారే అనుకో. అవి అసలైనవా నకిలీవా అని ఎందుకు పరీక్షించాల్సి వచ్చింది అని అడిగాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక రవి తలదించుకున్నాడు. స్నేహం పేరుతో తన చుట్టూ చేరిన వాళ్ళు ఎలాంటి వారో తెలిసొచ్చింది రవికి. అప్పటి నుంచి చెడ్డవాళ్లకు దూరంగా ఉన్నాడు. ఈ కథలోని నీతి, మనం సరైన స్నేహితులు ఎంచుకోవాలి అని.